ఆత్మకూరు ప్రజల కోసం ఆనం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆత్మకూరు నియోజకవర్గం అంతటా ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి సోలార్ విద్యుత్ ఉత్పాదక యూనిట్ మంజూరు కోసం సూర్యఘర్ మంజూరు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. మన నియోజకవర్గానికి 10,000 సోలార్ యూనిట్లు వచ్చాయి. మన నియోజకవర్గానికి 10,000, ఇంకా అవసరమైతే ఇంకొక 5,000 యూనిట్లు ఇస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి మా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించు అంటే 100% ఉచితంగా కంపెనీ వాళ్ళు వచ్చి బిగించి వాళ్ళే మీ మీటర్ కనెక్షన్ ఇచ్చి పగలంతా మీరు పనులకు వెళ్తే కరెంటు వాడుకోకపోతే దాదాపుగా ఆ ఒక్క యూనిట్లు బిగించిన దానికి 300 యూనిట్ల కరెంట్ వస్తుంది రోజు. ఒకవేళ రాత్రిళ్ళు మీరు వాడుకుంటే ఒక 100 యూనిట్లు వాడతారు, లేకుంటే ఇంకా తక్కువ. నెలంతా లెక్క చూసుకొని మీరు ఇచ్చే కరెంటు ప్రభుత్వానికి వెళ్తుంది. పగులు మీరు వాడని కరెంటు వాడకపోతే ప్రతి నెల లెక్క చూసి ఒక్కొక్క యూనిట్ కి ₹2.45 అనుకుంటాను, ఒక పైసా అటు ఇటు తేడా ఉంది. నెలకి ₹300 ఉచిత కరెంట్ ఇస్తూ మీ అకౌంట్లో వేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్ అని ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో 10,000 యూనిట్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి 100% ఉచితం. మీ ఇంటి మీద ఆ సోలార్ సూర్యరశ్మితో వచ్చే కరెంట్ ప్యానల్ బిగిస్తారు. కరెంట్ మీకు వస్తుంది. మీరు వాడని కరెంట్ గవర్నమెంట్ తీసుకొని మీకు డబ్బు ఇస్తారు. బలహీన వర్గాలకు కూడా ఉంది అవకాశం. 70% ప్రభుత్వం ఇస్తుంది, 30% మీరు కట్టాలి. మీరు కట్టడానికి మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది, మేము బీసీలమైన ఆర్థికంగా బలంగా లేము, మాకు ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వమే లోన్ ఇస్తుంది మీకు ఆ 30% కూడా. తర్వాత ఎప్పుడో అంచెలంచెలుగా మీరు కరెంటు మిగులు మీద వాళ్ళు కమ్ చేస్తున్నారు. కాబట్టి బీసీలకి అవకాశం ఉంది, అలాగే ఓసీలకి అవకాశం ఇచ్చారు. ఓసీలు కూడా సూర్యఘర్ మా ఇంటి మీద పెట్టండి, మేము కరెంటు వాడుకోవడం డబ్బులు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్ళకు కూడా 50% సబ్సిడీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈరోజు మీకు